మా అమ్మమ్మ చేసే రెసిపీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అయితే ఇది. నాకైతే చాలా ఇష్టం. అండ్ టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటుంది. అదేంటో కాదండి, పచ్చెనపప్పు, ఎండు రొయ్యల కర్రీ. మీలో అసలు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలియదు? నాకైతే కమెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పేసేయండి. అండ్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ అయితే మనము పచ్చెనపప్పుని ఉడకపెట్టుకోవాలి. పచ్చెనపప్పు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ఉడకపెట్టుకుంటే కర్రీ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. ఉడుకు రానిచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను వీడియోలో చూపించాను కదా, అలా ఉడికితే సరిపోతుంది. కర్రీ ప్రాసెస్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని, ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే ఉండాలి. 2 పెద్ద ఆనియన్స్‌ని కట్ చేసేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉల్లిగడ్డలు మంచిగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రొయ్యల్ని వేయించుకొని తలా తోక తీసేసి 50 గ్రామ్స్ రొయ్యలు వేసుకున్నానండి. 100 గ్రామ్స్ పచ్చెనపప్పుకి 50 గ్రామ్స్ రొయ్యలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. రొయ్యలు బాగా వేగిన తర్వాత పచ్చెనపప్పు కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు కారం వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి కూరని. 10 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు మనం మగ్గనిచ్చుకున్నామంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని దించేసుకుంటే యమ్మీ యమ్మీగా ఎండు రొయ్యలు పచ్చెనపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది.